హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర ఒక లెనోవో సిపియు ఉందన్నమాట. సో ఈ లెనోవో సిపియుని స్టార్ట్ చేస్తుంటే మనకు ఇష్యూ వస్తుంది. ఏంటంటే చూడండి, స్టార్ట్ చేసాం కదా, డిస్ప్లేలో డిస్ప్లే చూడండి మీరు. సో డిస్ప్లే ఇలా వస్తుంది, ఆ తర్వాత నుంచి ఇక నెక్స్ట్ అవ్వట్లేదు. సో మనం ఎంత ట్రై చేసినా ఏం చేసినా సో ఇలా ఉండిపోతుంది అన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలన్నది వీడియోలు చూపెడతాను. సో మెయిన్గా ఇది ఓపెన్ చేసి చూపెడతాను చూడండి. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు నేను చేసేది ఏంటంటే ఫస్ట్ మొత్తం ఓపెన్ చేసి అందులో ర్యాము, మన సిమోస్ బ్యాటరీ ఉంటుంది కదా, ఆ రెండు బయటికి తీయాలన్నమాట. ఆ రెండు తీసేసి ఒకసారి ఇప్పి చూపెడతాను. సో దీనికోసం ముందు హార్డ్ డిస్క్ కూడా బయటికి తీయాల్సి ఉంది. సో దీన్ని ఇప్పాలన్నమాట, ఒకసారి ఇప్పాలి. దీనికి స్క్రూ ఉంటుంది, స్క్రూ తీసిన తర్వాత మీకు చూపెడతా చూడండి. మనకు స్క్రూ తీసి ఇటు ర్యాము అలాగే సిమోస్ బ్యాటరీ. సో ఇప్పుడు మనము హార్డ్ డిస్క్ బయట తీస్తాను, అలాగే ప్రాసెసర్ కూడా బయట తీస్తాను. ప్రాసెసర్ కూడా తీస్తే ఇంకా బెటరు. సో ప్రాసెసర్ కూడా తీసేసి మంచిగా అంతా క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో చూడండి, తీసేసాను. ఇప్పుడు మనం ర్యాము, సిమోస్ బ్యాటరీ ఇవి తీసేసి సో ఒకసారి బోర్డుని అయితే క్లీన్గా బ్లోయర్ ఉందనుకోండి, బ్లోయర్తో క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో మన దగ్గర బ్లోయర్ ఉంది కాబట్టి నేను చూపెడతా చూడండి, క్లీన్ చేసి. సో చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర బ్లోయర్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఒకసారి దీన్ని మనము క్లీన్ చేసుకుందాం. చూడండి, బ్లోయర్ ఉంది. సో సౌండ్ నేను తీసేసిన, ఎందుకంటే సౌండ్ వస్తుందని. సో చూడండి, బ్లోయర్తో క్లీన్ చేసేస్తున్నా మొత్తము. సో బోర్డు అంతా క్లీన్ అయిపోతుంది అనమాట. సో నీట్గా అయిపోతుంది. సో మీకు ఆల్రెడీ చూసే ఉంటారు, మనం ఏంటంటే ర్యాము, సిమోస్ బ్యాటరీ మెయిన్గా తీసినాం. ఇవి ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే వీటినే తీసి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా మీ దగ్గర ఇష్యూ వస్తే సేమ్ ఇలాగే ర్యాము, అదే సిమోస్ బ్యాటరీ ఒక 5 నిమిషాలు బయట తీసి ఆ తర్వాత మళ్ళీ 5 నిమిషాల తర్వాత పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఆన్ చేద్దాం చూడండి. సో మొత్తం ఫిట్ చేసాము, ఆన్ చేసిన. ఇప్పుడు సిపియు ఆన్ చేసిన, చూడండి మనకు డిస్ప్లే వచ్చేస్తుంది. చూడండి, ఇంతకుముందు ఇక్కడ ఆగిపోయి ఉండే, సో ఇప్పుడు ఆగిపోకుండా వస్తుంది. చూడండి, ఇప్పుడు తిరగడం కూడా స్టార్ట్ అయింది, మీరు లోపల చూడవచ్చు. సో నెక్స్ట్ ఇది ఇస్తుంది. ఇంతకుముందు ఏంటంటే లెనోవో వచ్చి ఇక అలా ఉండిపోతుండే. అది ఎంతవరకు ఉంటుండే అంటే మొత్తం రోజంతా పెట్టినా లెనోవో అలా ఉంటుండే. సో మనం ఈ ప్రాబ్లమ్ని మొత్తానికి రిజాల్వ్ చేసేసినాము. చూడండి, సిస్టమ్ ఆన్ అయిపోతుంది. సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం నుంచి ఇంకా త్వరగా ఆన్ అయిపోతుంది. సో ఫస్ట్ టైం మనకు కొంచెం స్లోనే ఉంటుంది. సో కొంచెం ఓపికగా మనం వెయిట్ చేస్తుండాలి. సో ఎప్పుడైనా సరే మీ సిస్టము స్టార్టింగ్ వరకు వచ్చి ఆగిపోతుందంటే మీరు జస్ట్ సిమోస్ బ్యాటరీ, ర్యామ్ తీసేసి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ పెట్టి ఆన్ చేయండి. సో అలా చేస్తే ఖచ్చితంగా సిస్టమ్ అనేది ఆన్ అయిపోతుంది అనమాట. సో ఇది కొంచెం ఓపికగా వెయిట్ చేయాలి, లేదంటే ఇష్యూ అయిపోద్ది. చూడండి, సిస్టమ్ ఆన్ అయిపోతుంది. ఒకసారి ఆన్ అయిపోతే మనకు మన సిస్టమ్ ఐకాన్స్ అవన్నీ మనకు కనబడతాయి. సో ఎప్పుడైనా సరే సిస్టంలో ప్రాబ్లం ఉంది అంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇలా స్టార్టింగ్ వచ్చి ఆగిపోతుంది అనుకుంటే ఇలా చేస్తే సింపుల్ అనమాట. సో చూడండి, సిస్టమ్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు మనకు డిస్ప్లే వచ్చేస్తుంది, అలా మన ఐకాన్స్ మనకు వచ్చేస్తాయి. సో ఎప్పుడైనా సరే మీ సిస్టంలో ప్రాబ్లం ఉంటే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.